హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక బ్యూటిఫుల్ డివోషనల్ వార్త మీ ముందుకు వచ్చేసాను. ముందుగా నేను గణపతితో స్టార్ట్ చేస్తున్నానండి. ఓం గం గణపతియే నమః. మా కాలనీలో ఉన్న టెంపుల్లో ఇలా అయ్యప్ప స్వామి పూజ అయితే జరిగిందండి. ఆ పూజ ఎంత బాగా చేశారో ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అయ్యప్ప స్వామి పూజ, పడి పూజ ఎక్కడ జరిగినా కానీ, ఎవరు చెప్పినా కానీ నేనైతే ఖచ్చితంగా వెళ్తానండి. ఆల్రెడీ మొన్న మా అక్క వాళ్ళ ఇంట్లో జరిగిన పూజ కూడా మీకు షేర్ చేశాను కదా. ఇది మా కాలనీలో జరిగిన పూజ. అయ్యప్ప స్వామి ప్రతిమ మా కాలనీ టెంపుల్లో అయితే చిన్నదే ఉందండి. ఈ ఈ ప్రతిమతోనే మాకు పూజ అయితే చేశారు ఇలా. అలాగే అన్నదానం కూడా జరిగింది. పడి పూజ అయిన తర్వాత నైట్ అన్నదానానికైతే ఇలా ఏర్పాట్లు జరుగుతున్నాయండి. చూశారు కదా, ఒక పక్కన అయితే ఇలా స్వామివారి పూజకైతే జనం అందరూ వస్తున్నారు. ఇక్కడ అందరూ కూర్చుంటున్నారు. పైన అయితే మా కాలనీలో ఉన్న స్వాముల వరకు అయితే పైన కూర్చుంటున్నారు వాళ్ళు. మాకు అయ్యప్ప స్వామి పూజ ఎక్కడ జరిగినా కానీ నేనైతే ఖచ్చితంగా వెళ్తానండి, ఎవరు చెప్పినా కానీ. ఎందుకంటే చిన్నప్పటి నుండి మా నాన్నగారు కూడా 20 సంవత్సరాల నుండి మాల వేసుకొని ఉన్నారండి. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఎంత నియమనిష్టలతో ఉంటారో, ఆ అయ్యప్ప అనుగ్రహం ఎంత బాగుంటుందో నాకు తెలుసు. కాబట్టి నేనైతే అయ్యప్ప పూజ ఎవరు చెప్పినా కానీ ఖచ్చితంగా అయితే వెళ్తాను. మా నాన్నగారు కూడా 20 ఇయర్స్ వేసుకున్నారండి ఆయన కూడా. అలా అయితే ఆయన కూడా ఒక గురుస్వామి లాగా. ఇలా అందరం అయితే కాలనీలో ఉన్న వాళ్ళు అయితే ఇలా కింద కూర్చున్నామండి. కింద మాకు ఇలా గ్రీన్ మ్యాట్ అరేంజ్ చేశారు. పిల్లలు పెద్దవాళ్ళకేమో వెనక చైర్స్ అవి వేశారు. ఇంకా మగవాళ్ళందరూ అయితే అలా నుంచొని ఉన్నారండి. ఇక్కడైతే పూజకైతే ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక్కడ అందరికీ. చూసారు కదా, ఇలా అయితే అరేంజ్ చేశారు. పైన ఇలా శివలింగం షేప్లో పెట్టి చక్కగా మధ్యలోనేమో విగ్రహాలు ఇలా ఫోటోలు అయితే పెట్టారండి. చాలా బాగా జరిగిందండి పూజ కూడా. అందరూ కూడా కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. చాలా బాగా జరిగింది పూజ కూడా. తర్వాత అన్నదానానికి కూడా చాలా ఎక్కువ మంది వచ్చారు ఇక్కడ. చూసారు కదా, పైన అలా శివలింగం షేప్లో అరేంజ్ చేశారు. మధ్యలోనేమో ఇలా వినాయకుడు, అలాగే అయ్యప్ప, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి ఫోటోలు అయితే ఇలా అరేంజ్ చేశారు మాకు. అలా 18 మెట్లు పెట్టుకొని మధ్యలో కలశం కూడా ఏర్పాటు చేసి ఇలా చక్కగా అయితే అరేంజ్ చేశారండి. చూడండి, నేను మొత్తం అభిషేకం కూడా మొత్తం అంతా కూడా షూట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. అయ్యప్ప స్వామి అభిషేక ప్రియుడు కదా, చాలా చాలా ఇష్టం అయ్యప్ప స్వామి అభిషేకం అంటే. అయ్యప్ప స్వామి అభిషేకం చూడాలంటేనే చాలా అదృష్టం ఉండాలి. అంతేకాకుండా అయ్యప్ప స్వామి అలా అభిషేకం చూసేటప్పుడు నిజంగా నాకైతే కళ్ళమ్మట నీళ్ళు అయితే వస్తాయండి. అంత బాగుంటుంది అభిషేకం అయితే, చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు వీడియో అంతా తప్పకుండా చూడండి. అభిషేకం అయితే స్టార్ట్ అవుతుంది. స్వామివారికి పంచామృతాలతో స్వామివారికి అభిషేకం అయితే చేస్తున్నారు. వీళ్ళందరూ మా కాలనీలో ఉన్న స్వాములండి. ఇంత మట్టుకైతే ఈ స్వాములతో సింపుల్గా అయితే మేము చేసుకుంటున్నాము. ఇదే ఫస్ట్ ఇయర్ ఇలా అయ్యప్ప పూజ చేయడం గుళ్ళో అయితే. ఈ ఇయర్ ఇలా సక్సెస్ అయితే నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే చేసుకుందాం అని చెప్పి అని అనుకున్నారు మొత్తం అందరూ, కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా. అయ్యప్ప స్వామికి అయితే ఇలా అభిషేకం అయితే స్టార్ట్ చేస్తున్నారు చూడండి. ఈ మండల దీక్ష తీసుకొని ఆ 41 రోజులు కూడా స్వాములు ఎంత కష్టతరమైన దీక్ష తీసుకొని ఆ స్వామివారి అనుగ్రహం కోసం ఎదురు చూస్తారో అందరికీ తెలుసు కదా. ఈ స్వామివారు అయ్యప్ప స్వామివారు హరిహర సుతుడు కాబట్టి చాలా పవర్ఫుల్ తండ్రి. మనం ఏ కోరిక కోరుకున్నా కానీ స్వామివారు నెరవేరుస్తారండి.
ఆ పరమేశ్వరునికి మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తికి జన్మించిన స్వరూపం కాబట్టి స్వామివారికి అన్ని రకాల శక్తులు ఉంటాయి. అంతేకాకుండా మనం ఏది కోరుకున్నా కానీ స్వామివారు నెరవేరుస్తారండి. స్వామివారు అభిషేక ప్రియుడు. స్వామివారికి ఇలా అభిషేకం అయితే చేస్తున్నారు చూడండి అందరూ. మాకైతే మా ఇంట్లో కూడా చిన్నప్పుడు చాలా దీక్షగా ఉండేవాళ్ళండి. మా నాన్నగారు కూడా ఆ 20 సార్లు వేసుకున్నప్పుడు కూడా చాలా దీక్షతో ఉండేవాళ్ళం మేమైతే ఇంట్లో కూడా. పొద్దున్న సాయంత్రం హెడ్ బాత్ చేయడం, అలాగే ఏమైనా కాలకృత్యాలకు వెళ్ళిన తర్వాత అయినా కానీ హెడ్ బాత్ చేయడం, కంపల్సరిగా స్నానం అయితే చేసి మేము ఇంట్లోకి వెళ్ళేవాళ్ళం. అలా అంత నిష్ఠగా చేసుకునేవాళ్ళం. మా అమ్మ కూడా స్వామివారికి భిక్ష వండాలి కాబట్టి పొద్దున్న సాయంత్రం కూడా తలకు పోసుకొని ఆ 41 రోజులు కూడా చాలా నిష్ఠగా ఉండేదండి. స్వాములు ఎంత నిష్ఠగా ఉంటారో తర్వాత మాతలు కూడా అంతే నిష్ఠగా ఉంటారు ఈ 41 రోజులు. అందుకనే స్వామివారు ఒక వరం కూడా ఇచ్చారు. ఆ వరం ఏంటో కూడా నేను చెప్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ అయ్యప్ప భక్తులందరూ ఎక్కువగా నల్ల బట్టల్లోనే కనిపిస్తారు. ఆ స్టోరీ మీకు తెలుసో లేదో కానీ ఒకసారి మీకు చెప్తాను, ఒకసారి మీరు కూడా వినండి. ఒకసారి అయ్యప్ప స్వామివారు శనీశ్వరునితో ఇలా మాట్లాడుతూ ఉంటారు. నువ్వెందుకు శనీశ్వర మానవులందరినీ అలా పీడిస్తూ ఉంటావు అని అడుగుగా శనీశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఎలా లోకాలని రక్షిస్తారో అలాగే నా ధర్మ ప్రకారం నేను మానవులను పీడిస్తూ ఉంటాను అని చెప్పాడు. అలా 7 సంవత్సరాల పాటు శనీశ్వరుడు మానవుల్ని ఒక్కొక్కరికి 7 సంవత్సరాల పాటు పీడిస్తూ ఉంటాడండి శనీశ్వరుడు. అప్పుడు అయ్యప్ప స్వామి నా భక్తులు 7 సంవత్సరాలు భరించకుండా ఒక మండల కాలంలోనే 7 సంవత్సరాల పాపాల ఫలితాన్ని మధుమాంసాలు అవి ఏమీ ముట్టకుండా బ్రహ్మచర్యం పాటిస్తూ కటిక నేలపై పడుకొని చల్లటి నీటితో స్నానం చేస్తూ 7 సంవత్సరాల్లో ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు కూడా ఈ 41 రోజుల్లోనే పడతారు. అందుకని నీకు ఇష్టమైన నల్లటి వస్త్రాలు కూడా వారు ధరిస్తారు. అలాంటి వారిని నువ్వు పీడించకుండా ఉండాలని చెప్పి శనీశ్వరుడికి ఆ అయ్యప్ప స్వామి అడుగుతాడండి. అందుకనే శనీశ్వరుడు అలాంటి భక్తులని పీడించకుండా వాళ్ళని ఏమి చేయకుండా శుభ ఫలితాలను ఇస్తాడండి శనీశ్వరుడు. అందుకని ఎక్కువగా అయ్యప్ప భక్తులు నల్లటి వస్త్రాలతో ధరిస్తూ కనిపిస్తూ ఉంటారు. ఇది అయ్యప్ప భక్తులు నల్లటి వస్త్రాలు ధరించడానికి మధ్య వెనక ఉన్న ఆంతర్యం అండి. ఈ నల్లటి వస్త్రాలు ధరించడం వల్ల శనీశ్వరుడు ప్రీతి చెందుతాడు. అంతేకాకుండా ఆ అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శని బాధలు లేకుండా స్వామివారు చల్లగా చూస్తాడండి. అందుకని ఈ అయ్యప్ప భక్తులు ఎక్కువగా మనకి ఈ నల్లటి వస్త్రాలతోనే కనిపిస్తూ ఉంటారు. ఈ స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎవరికైతే తెలియదో వాళ్ళు కొంచెం వింటారని తెలుస్తుందని చెప్పి నేనైతే ఇలా చెప్తున్నాను. ఇలా చూశారు కదా, ఇప్పుడైతే స్వామివారికి పంచామృతాలతో అభిషేకం చేసిన తర్వాత ఇలా బాదం పప్పు జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ అవి ఉంటాయి కదా, వాటితో కూడా అభిషేకం చేస్తున్నారు స్వామివారికి. ముఖ్యంగా మనకి ఈ అయ్యప్ప పూజలో ఎక్కువగా భజనలో చేస్తూ ఉంటారు కదా పంచామృతం, చాలా చాలా బాగుంటుంది కదా. గ్లాసులు తాగేస్తారు. అసలు అంత టేస్టీగా ఉంటుంది ఈ పంచామృతం అయితే. ముఖ్యంగా ఎవరైనా పూజకి ఈ పడి పూజకి కనుక వెళ్తే పంచామృతమే తీసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది స్వామివారి ప్రసాదం అయితే. అలాగే శబరిమల నుండి వచ్చిన అయ్యప్ప స్వామి ప్రసాదం కూడా చాలా బాగుంటుంది కదండి. ఆ డబ్బా నిండా తెచ్చినా కానీ చాలా చాలా ఇష్టంగా తినేస్తారు అందరూ. అంత బాగుంటుంది. మేమైతే మా నాన్న ప్రతిసారి శబరిమలకు వెళ్ళినప్పుడు 2-3 డబ్బాలు అయితే ఎక్స్ట్రానే తీసుకొచ్చేవాళ్ళు. అవి అయితే మేము బీరువాలో పెట్టుకొని ఎప్పుడైతే వీక్లీ వన్స్ మనం హెడ్ బాత్ చేసి
నిష్ఠగా ఉంటాము. ఆ డే అయితే మేము ఓపెన్ చేసి తినేవాళ్ళం అండి. అంత టేస్టీగా ఉండేది ఆ ప్రసాదం కూడా. ఇప్పుడు కొంచెం మా నాన్నగారికి ఏజ్ వచ్చిన తర్వాత అయితే ఇప్పుడైతే వేసుకోవట్లేదు, కానీ ఆల్మోస్ట్ 21 ఇయర్స్ వరకు ఆయన వేసుకున్నారు. అలా గురుస్వామిలాగా మారారండి ఆయన. ఇప్పుడు స్వామివారికి ఇలా అభిషేకం అయితే పూర్తి చేసిన తర్వాత హారతి అయితే ఇస్తున్నారు. ఇలా మొత్తం స్వామివారి మీద వేసిన మొత్తం పాలు, నెయ్యి, పంచదార అన్నీ ఉన్నాయి కదా, ఇవి పెరుగు అవన్నీ మొత్తం కూడా ఇలా పక్కన ఒక గిన్నెలోకి తీసుకొని వాటితోనే మనకి పంచామృతం చేస్తారండి. తర్వాత కొబ్బరి నీళ్ళు కూడా వేసి అభిషేకం అయితే చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వీడియో మొత్తం చూడండి, ఇంట్రెస్ట్ లేని వాళ్ళైతే స్కిప్ చేసేవచ్చు. కానీ ఆ స్వామివారి అభిషేకం చూడాలంటే చాలా అదృష్టం ఉండాలి కదా. చూడని వాళ్ళు ఒకసారి చూస్తారని ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అందరికీ అయ్యప్ప స్వామి జననం కూడా తెలిసే ఉంటుంది కదా. అయ్యప్ప స్వామి హరిహరసుతుడండి. అయ్యప్ప స్వామి హరి అంటే ఆ నారాయణుడు, హరుడు అంటే ఆ పరమేశ్వరుడు. పరమేశ్వరునికి అలాగే మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తికి పుట్టిన సంతానం అండి ఈ అయ్యప్ప స్వామి. క్షీరసాగర మదనం చిలికినప్పుడు అమృతమాలాహలం రెండు కూడా పుట్టినప్పుడు అమృతం కోసం దేవతలను రాక్షసులు ఇద్దరు కూడా గొడవ పడుతున్న టైంలో మోహిని రూపంలో విష్ణుమూర్తి వచ్చి అమృతాన్ని అందరికీ పంచిపెడతాడు కదా. ఆ స్టోరీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఆ మోహిని రూపంలో ఉన్న ఆ విష్ణుమూర్తికి ఇంకా పరమేశ్వరునికి పుట్టిన సంతానం అండి ఈ అయ్యప్ప స్వామి. అటు నారాయణునికి ఇటు పరమేశ్వరునికి ఇద్దరికి పుట్టడం వల్ల ఈ స్వామివారికి చాలా శక్తి ఉంటుంది. అంతేకాకుండా ఈ స్వామివారు కూడా చాలా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు. స్వామివారు కూడా మనం ఏది కోరుకుంటే అది జరుగుతుందండి. ముఖ్యంగా అయ్యప్ప మాల వేసుకున్న భక్తులకైతే శని బాధలు లేకుండా ఈ స్వామివారు అయితే ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆ శనీశ్వరుడు ఆ వరం ఇవ్వడం వల్ల శని బాధలు లేకుండా శుభ ఫలితాలను కలిగిస్తూ ఉంటాడు ఆ శనీశ్వరుడు కూడా. ఇంత పవర్ఫుల్ స్వామి కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా స్వాములు తగ్గకుండా కూడా శబరిమలకు వెళ్తూనే ఉంటారండి. కన్యస్వాములు కూడా, ఆ కన్యస్వాములు అంటే ఫస్ట్ టైం వేసుకునే వాళ్ళు ఉంటారు కదా మాలలు, వాళ్ళు కన్యస్వాములు అంటే వాళ్ళు కూడా ఎవ్రీ ఇయర్ శబరిమలకు వెళ్తూనే ఉంటారు. చూసారు కదా, స్వామివారికి ఇలా పంచామృతాలతో అభిషేకం అయిపోయిన తర్వాత ఇలా పసుపు కుంకుమలతో కూడా ఇలా అభిషేకం అయితే చేస్తున్నారు స్వామివారికి. ఇలా మనకి అభిషేకం ఏ దేవుడి విగ్రహాలకి జరగదండి. నాకు తెలిసి అయితే అయ్యప్పకి ఇలా బాగా జరుగుతుంది. చాలా చాలా బాగా చేస్తారు అభిషేకం కూడా. ఇలా రకరకాలతో వేసుకొని రకరకాల పూజా ద్రవ్యాలు, అంతేకాకుండా డ్రై ఫ్రూట్స్, పళ్ళు, పుష్పాలతో చక్కగా చేస్తారండి. ఇలా పసుపు కుంకుమలతో కూడా చేసిన తర్వాత ఇలా స్వామివారికి ఇష్టమైన విభూతితో కూడా ఇలా చేస్తున్నారు చూడండి. స్వామివారి విభూతిలో కూడా చాలా మహిమ ఉంటుంది. స్వామివారి విభూతిని చిన్నప్పుడైతే మేము నైట్ టైం పెట్టుకొని పడుకునే వాళ్ళం. ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు కూడా ఆ విభూతిని నోట్లో వేసుకొని పడుకునే వాళ్ళం. ఆ జ్వరం తగ్గుతుందని అలా అయితే చేసేవాళ్ళం అండి చిన్నప్పుడు.
మా నాన్నగారు ప్రతి సంవత్సరం వేసుకోవడం వల్ల మా ఇంట్లో అయితే విభూది ఎప్పుడూ ఉంటూనే ఉండేది. చూశారు కదా, ఇప్పుడు విభూతితో అయిపోయిన తర్వాత పసుపుతోను కుంకుమతో కూడా అభిషేకం అయితే చేస్తున్నారు. ఒక పక్క అయితే పసుపు వేస్తున్నారు, ఇంకో పక్క నుండి కుంకుమతో అభిషేకం చేస్తున్నారు. ఒకసారి చూడండి ఎంత బాగా చేస్తున్నారో వీళ్ళు. ఈ పక్క నుండి ఇలా కుంకుమతో అయితే అభిషేకం చేస్తున్నారు చూడండి. స్వామివారు ఎంత అద్భుతంగా ఉన్నారు కదా ఈ పసుపు కుంకుమలతో. ఇలా అభిషేకం చేసిన ప్రతిదీ ఒక తమలపాకలో తీసుకొని అందరికీ అయితే ఇలా బొట్టు పెడుతున్నారండి. తీసుకొని వచ్చి మొత్తం అన్నీ కూడా ఏదైతే అభిషేకం చేశారో అన్నీ కూడా తీసుకొచ్చి నాకైతే ఇలా బొట్టు అయితే పెడుతూనే ఉన్నారు. ఎవరో ఒకరు తీసుకొని వచ్చి నెయ్యి, పాలు, పెరుగు, తర్వాత ఇలా పసుపు, కుంకుమ, గంధము, విభూది మొత్తం అన్నీ కూడా తీసుకొచ్చి ఉన్న భక్తులందరికీ కూడా కింద కూర్చున్న మాకు అందరికీ కూడా తీసుకొచ్చి అలా డిస్ట్రిబ్యూషన్ చేస్తూనే ఉన్నారండి మొత్తం అన్నీ కూడా. ఇప్పుడు అభిషేకం అయిపోయింది కదా, ఇప్పుడు స్వామివారికి వస్త్రాలు సమర్పించి ఇలా పూజకైతే తీసుకువెళ్తున్నారు చూడండి. అది మాది వీరాంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది వీరాంజనేయ స్వామి దగ్గరికి అలా తీసుకొని వెళ్ళి అక్కడ నుండి ఇలా ఊరేగింపుగా తీసుకొని వస్తున్నారు స్వామివారికి. ఇలా వస్త్రాలు అయితే కట్టించి, ఈయన పట్టుకున్న ఆయన కన్యస్వామి అండి, అందుకని ఆయనతోనే తీసుకొని ఇలా ఊరేగింపు మీద అయితే తీసుకొని వస్తున్నారు బయటికి. ఇలా మొత్తం అంతా గుడి అంతా కూడా ఇలా మొత్తం అంతా తిప్పుతూ స్వామిని ఊరేగింపు మీద తీసుకొని వెళ్తున్నారు. ఆల్రెడీ నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వీడియోలో మీకు పోస్ట్ చేశాను. పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చినప్పుడు ఎంత బాగా చేశారో వాళ్ళు. ఆ వీడియో ఎవరైనా చూసుంటే గుర్తుండే ఉంటుంది చూడండి. అలాగే ఇప్పుడు కూడా స్వామివారిని పట్టు వస్త్రాలతో తీసుకొని వస్తున్నారు. ఇలా అందరికీ ఇలా పువ్వులు అయితే ఇచ్చారండి వేయమని. పువ్వులు అయితే మా అందరి చేతిలో పువ్వులు అయితే ఉన్నాయి, చామంతి పువ్వులు. ఆ పువ్వులు అయితే అందరూ అయితే వేస్తున్నారు స్వామివారిని తీసుకొచ్చేటప్పుడు. ఇప్పుడు గురుస్వామి వచ్చి తీసుకొని స్వామివారిని ఉయ్యాలలాగా ఊపుతున్నారు. ఇలా ఉయ్యాలలాగా ఊపి తర్వాత స్వామివారికి పూజ చేయడానికి తీసుకొని వెళ్తున్నారు. చూశారు కదా స్వాములందరూ కూడా ఎంత సరదాగా ఎంత బాగా చేస్తున్నారో. ఇప్పుడు ఇంకా ఆ విగ్రహాన్ని పూజకైతే తీసుకొని వెళ్తున్నారండి. అభిషేకం అయిపోయిన తర్వాత ఇలా పూజకైతే తీసుకొని వెళ్తున్నారు. ఇలా
మా దగ్గర ఉన్న పూలన్నిటితోని స్వామివారికి ఇలా పుష్పాభిషేకం అయితే చేస్తున్నారు స్వామికి. చామంతులు, గులాబీలు, లిల్లీ పూలు, మల్లెపూలతో ఇలా అభిషేకం చేస్తున్నారండి, కనకాంబరాలతో కూడా. మనం ఇలా ఏ ఏ స్వామివారికి కూడా ఇలా అభిషేకం చూడవండి, ఓన్లీ అయ్యప్ప స్వామికి మాత్రమే ఇంత బాగుంటుంది అభిషేకం అయితే. చూస్తున్నారు కదా, చామంతులు, గులాబీలు, తర్వాత లిల్లీ పూలు వేశారు, మళ్ళీ కనకాంబరాలు వేసిన తర్వాత ఇలా ఉన్న చామంతులు అన్నీ కూడా వేశారు. ఇక్కడ చాలా బాగా చేస్తారండి ఇలాంటివన్నీ కూడా. మాకు టెంపుల్లో కూడా ఏ పండుగ వచ్చినా కానీ మంచిగా అయితే సెలబ్రేట్ చేస్తారు ఇలా. ఇప్పుడు ధనుర్మాసం కదా, ఇలా తిరుప్పావై అయితే పారాయణం చేస్తూ మార్నింగ్ 5 o'clock అయితే మాకు ఇక్కడ టెంపుల్ ఓపెన్ చేసి తిరుప్పావై పారాయణం అయితే చేస్తున్నారు ఇక్కడ. అలాగే భోగి రోజు అయితే గోదాదేవి కళ్యాణం కూడా చేస్తామని అంటున్నారు. కొంచెం ఇలా ఎత్తుగా పెడితే కింద ఉన్న వాళ్ళకి కూడా కనబడుతుందని ఇలా 2 స్టూల్స్ అయితే వేసి ఇలా ఎలా అయితే అరేంజ్ చేశారండి వాళ్ళు. తర్వాత పూలదండలు కూడా ఇలా స్వామివారికి అయితే అలంకరించి, తర్వాత మిగిలిన పుష్పాలు అయితే పైన ఉన్న ఫొటోస్ ఉన్నాయి కదా, గణేశుడు, తర్వాత సుబ్రహ్మణ్య స్వామి, అయ్యప్ప స్వామి ఫోటోలు పైన అయితే వేస్తున్నారు. అవన్నీ మిగిలిన పూలన్నీ కూడా ఇక్కడ స్వామివారికి అభిషేకం అయిపోయిన తర్వాత అలాగే మాకు ఇక్కడ దగ్గరలోనే అయ్యప్ప స్వామి దేవాలయం కూడా కడతామని అంటున్నారు. అదైతే ఇంకా ఎప్పుడు కడతారో మరి. అందరూ అయితే అయ్యప్ప స్వామి దేవాలయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ స్వాములు ఎక్కువగా ఉన్నారండి మా ఏరియాలో అయితే. వాళ్ళందరూ అయితే ఎప్పుడు కడతారని అడుగుతూనే ఉన్నారు గవర్నమెంట్ని అయితే. ఇప్పుడు స్వామివారికి పడి వెలిగించడానికి ఇప్పుడు 18 మెట్లు వెలిగించడానికి అయితే ఇలా ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. మొత్తం లైట్స్ అయితే ఆఫ్ చేసేసారు. ఆ 18 మెట్లు వెలిగించేటప్పుడు బాగా కనిపిస్తుంది, తర్వాత చూద్దామని చెప్పి ఇలా మొత్తం లైట్స్ అయితే ఆఫ్ చేశారు. చూడండి, ఆ మెట్లు అయితే ఒక్కొక్క మెట్టు వెలిగించుకుంటూ 18 మెట్లు అయితే వెలిగించారండి మొత్తం ఇలా. చూసారు కదా, ఈ 18 మెట్లు వెలిగించేటప్పుడు సాంగ్స్ పాడతారు కదా, చాలా చాలా బాగుంటుంది ఆ పాట కూడా. ఒక్కొక్క మెట్టుకి అలా పాడుకుంటూ వెలిగిస్తూ ఉంటారు, ఎంతో బాగుంటుంది కదా. ఇలా లాస్ట్లో ఫైనల్గా అయితే స్వామివారికి హారతి అయితే ఇస్తున్నారండి. మనకి మకర సంక్రాంతికి మకర జ్యోతి కూడా చాలా చాలా ముఖ్యమైనది కదా. ఆ రోజు కూడా మకర జ్యోతి దర్శనం కూడా మా నాన్నగారు అయితే ఇంకా లాస్ట్లో స్వామివారికి ఇలా అపరాధన ఏదైనా చేస్తే, తప్పు చేస్తే క్షమించమని అడుగుతాం కదా, ఇలా అయితే స్వాములందరూ అడుగుతున్నారు. ఏదండి అయిపోయింది అక్కడ వరకు అయితే స్వామివారి పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఇలా లాస్ట్లో అయితే నేను ఇలా స్వామివారి దగ్గరికి దండం పెట్టుకుందామని ఇక్కడికైతే వచ్చి ఇలా దగ్గర నుండి కొంచెం మీకైతే చూపిద్దామని ఇలా అయితే షూట్ చేస్తున్నాను. ఇది మొత్తం 18 మట్లు మొత్తం కూడా వెలిగించిన తర్వాత వీడియో అండి ఇదంతా.
అంతేనండి వీడియో. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్వామియే శరణమయ్యప్ప. బాయ్ బాయ్.